జనములు విస్తరింపజేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. కోతకాలమున మనుషులు సంతోషించినట్లు దాసునికి ఏ భేదమును లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చే వరకు అతడు సంరక్షణ యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆ దినములో ఉండును. అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీలందు పుట్టి మనము దత్తత పుత్రులము కావాలనని ధర్మశాస్త్రములకు లోబడి ఉన్న వారిని విమోచించు
జీవించుటకై ధర్మశాస్త్రములకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారుడై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టి తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. చదవలసిన బైబిల్ పాఠం ఇంతటితో సాల్మనాయ్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మరి అదే సమయంలో మన పాస్టేట్ సెక్రటరీ గారు శ్రీ పాల్ రితీష్ రెడ్డి గారు, ఆల్సో గ్రూప్ సెక్రటరీ, మరి వారిని బట్టి మరి పాస్టర్ ట్రెజరర్ గారు ప్రసాదరావు గారు, వారిని బట్టి పాస్టర్ కమిటీ అంతటిని బట్టి మీకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. గతంలో కోత పండుగ సమయాల్లో వచ్చాను. మరి మరలా మీ సంఘముతో మన సంఘముతో ప్రభువును సేవించటం ఒక ఆతిథ్యగా భావించి మీ దగ్గరికి వచ్చాను. ఈ సమయంలో విజయకుమారయ్య గారు కొత్తగూడెంలో ఉన్నప్పుడు సెయింట్ ఆండ్రూస్ చర్చిలో నన్ను నా కుమారుని ఇద్దరిని స్పీకర్గా పిలిచారు 2 రోజులు. వై ఐ ఆమ్ రిమైండింగ్ ఆల్ దీస్ థింగ్స్, హౌ మచ్ he really regard, gives the respect and encourage the young people. నా కుమారుడు ఇంగ్లీష్ సర్వీస్లో వాక్యం చెప్తే మరి తెలుగు ఆరాధనలోనూ ఆ సభలో మేమిద్దరం కలిసి తండ్రి కొడుకులను ఒకే వేదిక మీద పెట్టి స్పీకర్లుగా తెచ్చినటువంటి ఒక ఘనత విజయకుమారయ్య గారికే దక్కుతుంది. ఆయన ఈజ్ అ వెల్ ఎడ్యుకేటెడ్. విజయకుమారయ్య గారు వారి సంఘంలో ఉన్నప్పుడు నన్ను స్పీకర్గా పిలిచినప్పుడు 1 నిమిషం ఆలోచన చేయాల్సి వచ్చింది. కారణం ఏమిటి అంటే he himself a theologian and a very humble person. చక్కని వాక్య పరిచర్య చేసి బలమైనటువంటి సందేశాన్ని ఇవ్వగలిగిన దైవజనుడు అని నేను భావించి, మంచిది దేవుని యొక్క ఆహ్వానము ఉంది కనుక వెళ్దామని, దానికి ముందుగా నేను వేరే వేరే రాష్ట్రాలకు వెళ్ళాల్సిన పరిస్థితిని ఉండే. బట్ ఐ లైక్ డోర్నకల్ డయాసిస్. నేను ఇక్కడే పుట్టి పెరిగి ఎదిగి ఈ రాష్ట్రాలకు, ఈ దేశానికి, ప్రపంచంలో కొన్ని దేశాలకు వెళ్ళగలిగిన కృప దేవుడు నాకు ఇచ్చాడు.
ఐఎమ్ ఎవర్ గ్రేట్ఫుల్ టు ద డోర్నకల్ డయాసిస్. బిషప్ తండ్రి గారిని మరొకసారి నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు ఒక బలమైనటువంటి పండుగ ఆరాధనను మనము చేసుకుంటూ ఉన్నాం. వారు చక్కని పాటలు పాడారు. ఈ చోట నేను చూసినప్పుడు మరి స్పెషల్ సాంగ్ అందరి పేర్లున్నాయి, గడిపేసి ఫ్యామిలీ ఇదే ఒక న్యూ డైరెక్షన్లో వ్యూలో ఈ పాట పాడి మనము దేవుని స్తుతించటం ఎంతైనా అవసరము. మిమ్మల్ని రాయవలసి వస్తే 100% క్రీస్తు శకము క్రీస్తు పూర్వమని రాసి తీరాల్సిందే. చరిత్రలో నిలిచినటువంటి యేసు క్రీస్తు ప్రభును ఆరాధించుతున్నటువంటి పరిశుద్ధ సంఘము ప్రపంచమంతా యేసు క్రీస్తు ప్రభు జన్మించాడని చరిత్ర ద్వారా నిఖచ్చితంగా తెలుసుకోవలసినది. అందుకే చిన్న పిల్లలు మొదలుకుంటే ఎంతైనా ఉన్నత విద్య తీసుకున్నటువంటి వారు క్రీస్తు శకము క్రీస్తుకు పూర్వము అని రాయవలసి వచ్చినప్పుడు ప్రత్యక్షంగానో పరోక్షంగానో యేసు క్రీస్తు ప్రభు ఆయన జన్మించాడు, రక్షకుడుగా వచ్చాడని నమ్మి తీరాల్సిందే. చరిత్ర సత్యాలు కొన్ని మీ దగ్గరికి తీసుకొని వస్తాను. మొదటి మాటగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ద బర్త్ ఆఫ్ జీసస్ రిమైండ్స్. యేసు ప్రభు యొక్క జననము ఏమి జ్ఞాపకం చేస్తుంది అంటే చరిత్రను జ్ఞాపకం చేస్తుంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రవచింపబడినటువంటి ఆ ప్రవచనాలు నెరవేరాయి అని మనకు జ్ఞాపకమునకు తీసుకొని వస్తుంది. చరిత్రలో కొలంబస్ జీవిగా జన్మించి ఉండకపోతే అమెరికా దేశము కనుగొనబడేది కాదు అంటారు. నిజమే కదా? థామస్ ఎడిసన్ జన్మించి ఉండకపోతే ఇదిగో ఈ విద్యుత్ శక్తి ఉండేది కాదంటారు. నిజమే. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ జన్మించి ఉండకపోతే చంద్రమండల యాత్ర జరిగేది ఉండేది కాదు అంటారు. మన క్రైస్తవ ప్రపంచంలో విలియం కేరీ జన్మించి ఉండకపోతే భారతదేశ భాషల్లో పరిశుద్ధ గ్రంథము వచ్చేది కాదు అని అంటారు. ప్రియమైనటువంటి వారలారా, ఇలాగ నేను చెప్పుకుంటూ వెళితే రైట్ బ్రదర్స్ వారు జన్మించి ఉండకపోతే ఈ విమానాలు ఉండేవి కాదు అంటారు. ఇలాగూ తరాలకు 42 తరాల యొక్క ఒక గొప్ప చరిత్ర కలిగి వస్తున్నటువంటి యేసు క్రీస్తు ప్రభువు, ఆయన యొక్క జననము ఎంత వాస్తవం అంటే చరిత్రలో వాస్తవం. అది చరిత్ర మాత్రమే కాదు, ప్రవచనాలను నెరవేర్చబడినటువంటి ఒక ఉన్నతమైనటువంటి జననం. దేవుని బిడ్డలు, నేను మొదటి తరపు క్రైస్తవుని, విశ్వాసిని. మా అమ్మ యేసు ప్రభు నమ్ముకున్నందుకు మేము నమ్ముకున్నాము. ప్రభు చేసిన కార్యాలను బట్టి తాను నన్ను సేవకు పంపింది కనుక ఈ రోజు వరకు ఎన్ని క్రిస్మస్లు చేశాను అని ఒకసారి ఆలోచన చేస్తే, నేను 4 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మా అమ్మ నమ్ముకుంది. నన్ను కూడా ప్రభు దగ్గరికి నడిపించి లాల్ సింగ్ అన్నటువంటి పేరుతో ఆనాటి దైవజనులు లాజరస్ అని పెట్టారు. నేను లాల్ సింగ్ అని పిలువబడుతూ, అంటే ఎందుకు చెబుతున్నాను, ఈరోజు నాకు 74 సంవత్సరాలు వయసు చెప్తాను. 70 ఏళ్ళుగా యేసు క్రీస్తు ప్రభు యొక్క జనన దినాన్ని ప్రత్యక్షంగానో పరోక్షంగానో జరుపుకుంటూనే ఉంటున్నాం. వై అగైన్ వన్ మోర్ క్రిస్మస్? నా జీవితంలో గుండా మాట్లాడినప్పుడు మనము మరొక క్రిస్మస్ను ఆరాధించడానికి, సంతోషించడానికి, సమాధాన వార్త ప్రకటించుకోవటానికి వై ఐ నీడ్ వన్ మోర్ క్రిస్మస్. మన జీవిత యాత్రలో యేసు క్రీస్తు ప్రభును స్వీకరించినటువంటి సంఘటనలు ఉన్నాయి. వాటిని బట్టి దేవునికి వందనాలు. కానీ యేసు క్రీస్తు ప్రభును మన హృదయంలో స్వీకరించకుండా
అలాగే దాటిపోయినటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. కనుక ఆ సమయాన్ని దేవుడు కృపాకాలముగా మనకు ఇస్తూ ఆయన మనలను దీవిస్తూ ఉన్నారు. మనము చదువుకున్నాం, గలతీ పత్రిక 4:4 చదువుకున్నటువంటి మాట, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. చాలా సార్లు చదువుకుంటున్నాం, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఎలా అర్థం చేసుకుంటాం? ఆ భాగాన్ని ఎలా అర్థం చేసుకుంటాం? మనము చాలా జాగ్రత్తగా బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే మానవుని యొక్క మనుగడలో ఎలాగో మొదటి తరములోనే ఏమి జరిగింది. ఆదికాండము 6వ అధ్యాయం 11-12 వచనాలలో వ్రాయబడినటువంటి మాట, అవును, సృష్టింపబడింది, మానవులు సృష్టింపబడ్డారు, సంతానం పెరిగిపోయింది, మనుషులు ఎలాగో సిద్ధమయ్యారు అనగా దేవుని యొక్క మాట ఇలాగ ఉంది. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. దిస్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. వెరీ బిగినింగ్ ఆయన సృష్టించాడు. మానవుని సృష్టించిన విధానం ఏమిటి అంటే, ఆయన పర్ఫెక్ట్గా ఆయన కోరిన దేవుని యొక్క స్వరూపాలతో జీవించాలి అని, కానీ తన ఓన్ వే తీసుకొని భూలోకమే చెడిపోయింది. నేను ఆ సంఘటనలు అన్నీ చెప్పుకుంటూ రావడానికి తలంచలేదు. 6వ అధ్యాయం చూస్తే ఇంకా భయంకరమైన పరిస్థితి. 7వ అధ్యాయంలోనికి వస్తే పర్యవసానం కనబడుతుంది. 8వ అధ్యాయం 21వ వచనములో మానవుని చక్కబెట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇక వీరి యొక్క జీవిత విధానం మారదనుకున్నాడో ఏమో. దేవుడు చెప్పిన మాట ఎంత బాగుంది. ఇదిగో ఈ చోట రాయబడిన 8వ అధ్యాయం 21వ వచనములో, ఇక మీదట నరులను బట్టి భూమిని శపించను, ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడది. దేవుడి తలంచాడు, నో మోర్ పనిష్మెంట్, నో మోర్ పనిష్మెంట్. వారిని ఇక శిక్షించడానికి వీలు లేదు, వారిని బట్టి భూమిని శపించడానికి వీలు లేదు అని ఆయన తలంచినటువంటి తలంపు. దేవుని యొక్క ప్రణాళిక మానవుల ఎడల గొప్పది కనుక ఆయన మరొక అవకాశం ఇస్తూ ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనములో ఆయన ఏమేమి ప్రయత్నాలు చేసుకుంటూ వస్తున్నాడు చూడండి. చాలా ముఖ్యమైన మాట. అక్కడ నుండి ప్రవక్తల వెంట ప్రవక్తలు, ప్రవక్తల వెంట ప్రవక్తలు, ప్రవక్తల వెంట ప్రవక్తలు, ఒకరి వెంట ఒకరు 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 చెప్పుకుంటూనే వస్తున్నారు. నో యూస్, నో యూస్. అందుకే ఈ వాక్యము హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం రాయబడింది. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. ఇది ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆమేన్ చెప్పండి. అదే క్రిస్మస్. కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. దేవునికి మనిషికి మనము ఒక విధమైనటువంటి స్టాండర్డ్ చూస్తే, మనిషి చీమతో మాట్లాడటం ఎంత అసాధ్యమో, దేవుడు మానవునితో మాట్లాడటం కూడా అదే అసాధ్యమైంది. మరొకసారి చెబుతున్నాను, మనిషి చీమతో మాట్లాడటం ఎంత అసాధ్యమో, దేవుని ప్రవక్తలు మనుషులతో మాట్లాడటం అంత అసాధ్యమైంది. కనుక వీరికి ఏ లాంగ్వేజ్ రాదు, ఏది వినబడదు, వారు లోబడరు, వినరు అనే దేవుడే నిర్ణయం చేసుకొని తన కుమారుని పంపెను. ఇప్పుడు ఏమంటే, చీమను ఆ దారి
తాను పోతున్న దారి తొలగించాలి అంటే మనిషి చీమగా మారి ఆ చీమ దండు మొదటికి వెళ్ళి ముందు వెళుతూ ఉంటే మిగతా చీమలన్నీ ఫాలో అవుతాయి. అందుకే దేవుడు ఆ పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చి మన మధ్య జీవించి మనకు బోధించి నిజ జీవితాన్ని ఆయన బోధించాడు. ఆయన బోధించడానికి వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రవక్తలలో చెప్పబడిన మాట ఎంత చక్కని మాట, మనకు బాగా తెలిసినటువంటి మాట. మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనములోనే బెత్లెహేము గురించి చెప్పబడింది. బెత్లెహేము గురించి చెప్పబడిన మాట, బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు 7వ వాడు నీలో నుండి వచ్చును. ఆమేన్, ఆమేన్. ఎంత చక్కని ప్రవచనం. ఆ వస్తున్నటువంటి ఆయన ఎలా ఉంటాడని యెషయా గ్రంథములో చెప్పబడింది ప్రవచనాలు. అవి మనము చదువుకుంటూ ఉంటాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనములో చెప్పబడుతున్నటువంటి మాట, ఆ మాటను మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ పరిశుద్ధమైన వేదిక సమయం సరిపోదు. ఎందుకంటే ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ప్రవక్త చాలా తేటగా చెప్పేస్తూ ఉన్నాడు. ఏంటి అంటే ఎంత కాన్ఫిడెన్స్ గా మనకు కుమారుడు అనుగ్రహింపబడేమో ప్రవక్త ఆత్మ ద్వారా ప్రకటిస్తూ ఉన్నారు. దాదాపు 750 సంవత్సరాలకు ముందే ఈ ప్రవచనము. తర్వాత చెప్పబడిన మాట చాలా తేటగా, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇంకేం పేర్లు లేవు. నో మోర్ నేమ్స్. ఒక స్వల్పమైన గ్రామములో ఆ పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వస్తున్నటువంటి అధిపతి కొన్నిసార్లు మనం అర్థం చేసుకోవటానికి, ఆయన రిసీవ్ చేసుకోవటానికి, ఆయన మైటీ పవర్ గ్రహించడానికి మన మేధాశక్తి మామూలుగా ఉండే మేధాశక్తి చాలదు. కానీ పరిశుద్ధాత్మ శక్తి మనకు కనుక ఉంటే we can really understand and we can see. నేను ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. The birth of Jesus reminds the history and the prophecy. అంత గొప్ప చరిత్ర కలిగినటువంటి యేసయ్య యొక్క జన్మదినాన్ని మనము జరుపుకుంటూ ఉన్నాం. ఎవరిదైనా ఇంత గొప్పగా జరుపుతారా? ఇంత గొప్పగా క్రిస్మస్ పండుగ, యేసు ప్రభు యొక్క జననాన్ని గురించి ప్రపంచము, క్రైస్తవులైనా క్రైస్తవులు కాకపోయినా నెల రోజుల నుండి అన్ని సెలబ్రేషన్స్ ఆయనను కొని ఆడటం ఎంతైనా మనకు అవసరం. కానీ ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తాం. వాస్తవికమైనటువంటి సెలబ్రేషన్ మనము ఇకనైనా చేయాలి అని సూచింపబడుతున్నామని నేను జ్ఞాపకం చేస్తున్నాను. The second way, the birth of Jesus reminds the right way. యేసు క్రీస్తు ప్రభు యొక్క జననము సరి అయిన మార్గాన్ని ఎంచుకోవాలి అని జ్ఞాపకం చేస్తూ ఉంది. మరలా యోసేపు గురించి, మరియను గురించి, గొల్లలను గురించి, జ్ఞానం గురించి నేను తలంచలేదు. నాకు ఈ డైరెక్షన్ ఆలోచన చేస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, వాక్యాన్ని పఠిస్తూ ఉన్నప్పుడు మీతో ముచ్చటిస్తూ నేను కూడా నేర్చుకోవటానికి ప్రభు నాకు ఈ వాక్యం ఇచ్చాడు. The 2024 Christmas reminds to take the right way to walk. కాలము చాలా కాలము గడిచింది. సరి అయినటువంటి మార్గములో నడవటానికి మరొక క్రిస్మస్ మనకు దేవుడు అనుగ్రహించాడు. అందును బట్టి దేవునికి వందనాలు. మనకు బాగా తెలుసు జ్ఞానులను గురించి. తూర్పు దేశంలో ఒక మహా ఆశ్చర్యకరమైనటువంటి నక్షత్రము ఉద్భవిస్తే, దాన్ని స్టడీ చేస్తే ఆ ఖగోళ శాస్త్రవేత్తలు
వారికి తేటగా తెలియపరచబడింది. ఎన్నడూ లేని ఆ నక్షత్రము ఉద్భవించినప్పుడు ఆ నక్షత్రాన్ని చూచి వారు బయలుదేరి వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ డ్రామాలు స్కిట్స్ చేస్తూ ఉంటారు. ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేసే ఒక మాట ఏమిటి అంటే, మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనములో ఏమి వ్రాయబడింది? ఏమని అంటున్నారు? రాజులకు రాజుగా పుట్టినవాడు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? వై దిస్ క్వశ్చన్ అరైజ్డ్? ఎందుకు ఈ ప్రశ్న వారికి రావాల్సి వచ్చింది? ఆ స్టోరీలోనికి వెనుకకు వెళితే వారు బయలుదేరి వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో, ఒంటె మీద ప్రయాణం చేస్తూ వస్తున్నటువంటి నేపథ్యంలో, దాదాపు 500 మైళ్ళ ప్రయాణం చేసి వస్తున్నటువంటి నేపథ్యంలో వారికి ధర్మశాస్త్రంలో బాగా తెలుసు, ఆయనే నక్షత్రం ఆయనే నడిపిస్తూ తేటగా వచ్చినప్పుడు మధ్య భాగంలో వచ్చేటప్పటికి అలజడి జరిగింది. మధ్య భాగంలోనికి వచ్చేటప్పటికి అలజడి ఏం జరిగిందంటే, ఇప్పటిదాకా ఆ జ్ఞానులు ఆ నక్షత్రాన్నే చూశారు, ఆయననే చూశారు, ఆ వెలుగులోనే నడిచారు. కానీ హేరోదు నగరి వచ్చేటప్పటికి వారి సొంత జ్ఞానాన్ని వారి హేరోదు నగరిలోనే యూదులకు రాజుగా పుట్టినవాడు పుట్టి ఉంటాడు అని వారు తలంచారు. సంథింగ్ మిస్టేక్. వారు ఎప్పుడైతే ఆ రాజనగరిలో ప్రవేశించారో ఆకాశ నక్షత్రము మూగబోయిందా? వెలుతురివ్వలేదా? మార్గము చూపలేదా అన్నటువంటిది ప్రశ్న. ఎందుకు? బయలుదేరినప్పుడు తేటగా వారు బయలుదేరి వస్తున్నారు కదా, వచ్చి ఈ హేరోదుతో చెబుతూ ఉన్నారు. ఏమని? యూదులకు రాజుగా పుట్టినవా ఎక్కడా? అసలు వాడికి ఏమీ తెలియదు. ఏమి తెలియనటువంటి వారిని రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, లోక రక్షకుడు పుట్టినటువంటి ఆ వర్తమానం అడుగుతున్నారు. అక్కడి ఆయనకు మించిన రాజు మరొకడు లేడని, ఆ పరిపాలనకు, ఆ అధికారానికి, ఆ హోందాకు ఆయన ఎవరికి స్థలమో ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ఆయనని పోయి అడుగుతున్నారు, యూదులకు రాజుగా పుట్టిన వాడెక్కడ? సంథింగ్ రాంగ్. ఈ సెంటెన్స్ వాడుతుంటారు దేవుడు, ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా. ఏ మైనర్ మిస్టేక్ లీడ్స్ us to a major problem. క్రైస్తవ జీవిత విధానంలో ఒక చిన్న పొరపాటు ఎక్కడో జరిగిపోయింది అంటే అది చాలా భయంకరమైనటువంటి సమస్యలోకి నడిపిస్తుంది అని ఇదిగో ఈ ఇన్సిడెంట్స్ తోటి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మాట్లాడుతూ ఉన్నాడు. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమి. సంథింగ్ రాంగ్. అక్కడ నుండి చాలా కొన్ని వందల మైళ్ళు ఒంటె మీద ప్రయాణం చేసి వస్తున్నటువంటి వారికి ఇక ముందు కూడా మార్గము ఎందుకు కనబడలేదు? కనబడుతుంది. నక్షత్రము ప్రకాశిస్తూ ఉంది, నడిపిస్తూ ఉంది. ఆ ప్రకాశించే నక్షత్రం వైపు చూడకుండా హేరోదు నగరి వైపు చూచి అంధకారంలో పడిపోయారు. క్రైస్తవ జీవితము అది ఇన్ జనరల్ హ్యూమన్ బీయింగ్. మనం ప్రభువు నమ్మినప్పుడు, బాప్తిస్మం పొందినప్పుడు, ఆయనను అంగీకరించినప్పుడు, ఆయనను విశ్వసించినప్పుడు, ఆయన వైపే చూచినప్పుడు, ఆయన వాక్యము ప్రకారంగా జీవించినప్పుడు, ఆరాధించినప్పుడు కొంతకాలం బాగా నడిచింది. కానీ మధ్యలో ఎక్కడో ఒక అపస్వరము ద్వారా జీవితములో కలవరము కలుగుతుంది. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఏమిటి అంటే, వారు వెళ్ళవలసిన చోటుకి వెళ్ళకుండా తమ స్వంత జ్ఞానాన్ని అనుసరించి హేరోదు దగ్గరికి వెళ్ళారు అని ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. భయంకరమైన పదం ఒకటి చెప్తాను. 2వ అధ్యాయము 1, 2, 3 వచనాలలో 3వ వచనములో ఏమని? హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి.
వాళ్ళు ఆ యెరూషలేము వారందరూ ఎందుకు కలవరపడ్డారు? ఇక్కడ వాడబడుతున్నటువంటి మాట ఏమిటి అంటే, ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. వెరీ బ్యాడ్ రూలింగ్. రాజు ఏడిస్తే ఏడవాలి, రాజు నవ్వితే నవ్వాలి. ఎవరయ్యా వీరందరికీ దేవుడు ఎవరు అంటే ఆ హేరోదు రాజే. ఆయనకు బయట మరొక ప్రపంచం లేదు ఈ ప్రజలకు. అందుకే రాజు మాత్రమే కాదు కలవరపడింది, ఆ యెరూషలేము వారందరూ కూడా కలవరపడుతూ ఉన్నారు. ప్రజలు, ఆనాటి ప్రజలు ఎటువంటి స్థితిలో జీవిస్తూ ఉన్నారు అన్నటువంటి సంగతిని నేను ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అది విద్యాధికులు, ఉన్నతమైన పరపతి కలిగినటువంటి వారు దేవుని యొక్క బాటలో అజ్ఞానులుగా మారినటువంటి సంఘటనను నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నేనంటాను, గ్రంథములో కూడా రాయబడిన మాట, పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించి ఆలోచన చేసినప్పుడు చాలా జాగ్రత్తగా తలంచవలసింది. సామెతలు 3:5 ఏమని వ్రాయబడింది? ఈ కాంటెక్స్లో ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధమైన సంగమా, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక, బుద్ధి జ్ఞానంలో సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నవి, వాటిని పొందటానికి బదులు we exercise our own wisdom, knowledge, creativity, thinking, and we compromise ourselves. Compromising is a very big problem in one's spiritual life. Spiritual life లో వేద గ్రంథం మన చేతికి ఇవ్వబడిన తర్వాత కాంప్రమైజ్ లేదు. డూ ఇట్, లిసన్ ఇట్, ఫాలో ఇట్ అండ్ ఎంజాయ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. అందుకే ఈ జ్ఞాని రాస్తున్నాడు, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఇంకా చదువుకుంటూ దిగువకు వస్తే ఆయన ఏమంటారంటే, అప్పుడు ఆయన నీ త్రోవలను చెప్పండి సరళము చేయును. ఎక్కడ ఉంది మన త్రోవ తేటగా, నీటిగా, చక్కగా ఉండాలి అంటే ఆయన యందు ఉందన్న సంగతిని నేను జ్ఞాపకం చేస్తున్నాను. వారి పొరపాటులోనే ఒక చిన్న మంచి కూడా జరిగింది అన్న. హేరోదు రాజు పగ, ద్వేషము, ఈర్ష్య, కక్ష నిండుకున్న వాడై ఆయన ఒక మంచి ఆలోచన చెప్పాడు. మీరు వెళ్ళండి, పూజించండి, మరలా రండి, నాకు చెప్పండి, నేను పోయి పూజిస్తాను. ఎన్ని అబద్ధాలు చెప్తున్నాడు చూడండి. ఆయన మాటలకు హృదయానికి సంబంధమే లేదు. వాస్తవంగా అంత అహంకారమైనటువంటి పరిస్థితుల్లో ఆ జ్ఞానులను చంపి కూడా ఉంటాడు ఆ హేరోదు. హేరోదు యొక్క జీవిత విధానం అంతా నేను చెప్పతలంచలేదు, కానీ అంతకంటే క్రూరుడు మరొకడు లేడేమో బైబిల్లో. ఆయన అధికారానికి అర్థం వస్తే భార్యని కానీ, పిల్లలను కానీ, కుటుంబీకులను కానీ ఎవరిని కూడా సహించకుండా దహించినటువంటి ఆయనకు చిన్న పిల్లలు, 2 సంవత్సరాల లోపున్న పిల్లలను దహించి వేయటం, చంపటం అనే శాసనం చేయటం పెద్ద వింత ఏం కానే కాదు. కానీ ఇక్కడ జరుగుతున్న మాట, వీరు వెంటనే బయటికి వచ్చారు ఆ నగరం నుండి. అదే ఆ నక్షత్రము మరలా ప్రకాశించి వారికి త్రోవ చూపించటం మొదలైంది. ఆమె చెప్పండి. దేవుని బిడ్డలు, ఈ సందర్భంలో ఒక కనెక్టివిటీ ఏం చెప్తున్నానంటే, కొన్నిసార్లు మన జీవితంలో ఎక్కడైనా తెలిసి తెలియక కాంప్రమైజ్డ్గా మనము కనుక పొరపాటు చేసి ఉంటే తిరిగి బయటికి వచ్చే అవకాశము దొరికినప్పుడు we have to come back and follow again. మరలా ఆ నక్షత్రమును చూచి, మేకింగ్ మిస్టేక్ ఈజ్ నాట్ ఎ మిస్టేక్, బట్ నాట్ లెర్నింగ్ ఫ్రమ్ ద మిస్టేక్ ఈజ్ ద మిస్టేక్. పొరపాటు చేయటం సహజం, అది పొరపాటు కాదు. కానీ పొరపాటులో నుండి నేర్చుకోకపోవటమే పొరపాటు. అయ్యా, ఇంతకాలము
మీ దారి గుండా మీ వాక్యానికి అనుగుణంగా ఆరాధనకైతే ప్రార్థనకైతే అన్నిటికీ పాలు పొందుతున్నాం. ఎక్కడో నాకు ఒక చిన్న అపస్వరం జరిగింది. దానిలో నుండి బయటికి తీసుకొని వచ్చి నేను నీ మార్గంలో నడవగలిగినటువంటి దారి చూపుమని మనము అడగవలసిన అవసరత ఎంతైనా ఉంది. మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనము 2వ భాగంలో చెబుతూ ఉన్నారు. ఎంత చక్కని మాట, ఎంతవరకు నడిపిస్తున్నాడు దేవుడు. ఇదిగో తూర్పు దేశమున వారు సంతోష సమయంలో తీసుకొని వచ్చి అందరినీ ఆనందపరచు దీవింపబడాలని వారు కోరుతున్నారు, ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడైన దేవ ఆమేన్. అందరికీ ప్రభు యేసుక్రీస్తు జన్మదిన శుభాలు, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వి విష్ యూ మెరీ క్రిస్మస్. యేసు ప్రభు పుట్టుక యావత్ మానవాళికి పర్వదినం. యేసు ప్రభు ఈ లోకంలో జన్మించిన కారణాలని మనం బైబిల్ గ్రంథంలో పరిశీలన చేస్తే ఆయన పాపాన్ని తొలగించుటకు మానవుడు కోల్పోయిన దేవుని స్వరూపాన్ని తిరిగి ఇచ్చుట కొరకు ఈ లోకానికి వచ్చాడని బైబిల్లోని అనేక ప్రవచనాలు నెరవేర్చి తెలియజేస్తూ ఉన్నాయి. యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి దేవుడు ప్రకృతిని, మానవాళిని, మానవ ఆలోచనలన్నింటినీ కూడా సిద్ధం చేసి ఆ ప్రవచనాల సారాంశంగా యేసు ప్రభు ఈ లోకంలో ఉద్భవించాడని, ఆయనే దేవుని కుమారుడని రుజువుపరిచే అనేక ప్రవచనాలు యేసు ప్రభు ఎవరో తెలుసుకునే అవకాశాన్ని కలిగజేస్తూ ఉన్నాయి. యేసు ప్రభు మాత్రమే ఇవ్వగలిగిన ఆ రక్షణ, యేసు ప్రభు ఎందుకు ఆయన మాత్రమే ఇవ్వగలడు అని చెప్తున్నామంటే, సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణ అవశ్యం తది రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగమని అనేక మతాల్లో ఈ యొక్క సారాంశమే బోధించబడింది. పాపం విమోచింపబడాలంటే, పాపం కడగబడాలంటే పరిశుద్ధమైన రక్తం చిందించబడాలి. ఆ రక్తము పాపం లేని వ్యక్తిదై ఉండాలి. ఏ మానవుడు
పాపాన్ని జయించలేని కారణం చేత నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడని లేఖనాలు సాక్ష్యమిస్తున్నాయి కనుక యేసు ప్రభు సర్వమానవాళి పాపాన్ని తన మీద వేసుకొని బలిపశువుగా తను అర్పించబడడానికి లోకానికి వచ్చాడు అని తెలియజేయబడుతూ ఉంది. కనుక యేసు ప్రభు పుట్టుక మానవాళికి తిరిగి పునరుజ్జీవం లభించింది, తిరిగి దేవుని యొక్క పోలిక సంతరించుకోవడానికి ఆస్కారం కలిగించింది. మానవ చరిత్రని, గతిని, లక్ష్యాన్ని, నిర్దేశకత్వాన్ని మార్చి పరిశుద్ధంగా జీవించే భాగ్యం కలిగజేస్తుంది. ఈ లోకంలో ప్రభు పుట్టి రక్షణ మాత్రమే కలిగచేయలేదు, కానీ మానవుడు ఎలా జీవించాలో తెలియజేస్తుంది. సో ఎగ్జాంపులరీ లైఫ్. యేసు ప్రభు జీవితాన్ని చూస్తే నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు నిరూపించగలడన్న ప్రశ్నకి ఈరోజు వరకు ఎవరు సమాధానం చెప్పేవారు లేరు. ఏ దోషము లేనికుండా నైతిక ప్రవర్తన తన జీవితంలోని అత్యున్నతమైన వ్యక్తిత్వ ప్రదర్శన ద్వారా మానవుడు ఈ జీవిత విధాన్ని కలిగి ఉండడం ద్వారా తన వ్యక్తిగత వికాసమే కాకుండా ప్రపంచ వికాసానికి దోహదపడతాడని, ఈ లోకంలో శాంతి సమాధానం కేవలం ప్రభువును అనుసరించడం ద్వారా మాత్రమే లభించగలవని ప్రభు నిరూపించాడు. ఇది తెలుసుకోవడమే క్రిస్మస్. కనుక అర్థవంతమైన క్రిస్మస్ ఆచరించాలంటే మన పాపాలు క్షమించబడాలి, దాని కొరకు ప్రభుని మాత్రం ఆశ్రయించాలి. ప్రభు ద్వారా లభించే రక్షణని, జీవపు వెలుగుని కలిగి తిరిగి ఆయన అడుగుజాడలో నడిచే క్రమాన్ని అలవర్చుకోవాలి. I wish you Merry Christmas once again to all the people.